హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చైతన్య ఫ్రమ్ రానా చైతన్య. 10-15 మినిట్స్లో ఒక కర్రీ చేయాలంటే మీరైతే ఏం చేస్తారు? నేనైతే వంకాయ టమాటో కర్రీ చూస్ చేసుకుంటా, ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది. వంకాయ కర్రీని కూడా అప్లోడ్ చేయాలా అనుకున్నా, కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు వంకాయ కర్రీ అంటే ముందుగా ఆనియన్ వేస్తున్నారు. బట్ మా మమ్మీ మాత్రం నాకు నేర్పించిన వెజ్ కర్రీస్ ఎందులోనూ ఆనియన్ వేయదు. వంకాయ టమాటో అంటే మా ఇంట్లో ఇద్దరికి ఇష్టం. ఒకటి మా ఆయన, ఒకటి మా అత్తయ్య. వాళ్ళకి ఇష్టమైన నాన్ వెజ్ కర్రీస్ ఇంట్లో ఉన్నా కూడా వంకాయని మాత్రం వదలరు. సో వంకాయల్ని కట్ చేసుకుంటూ ఉప్పు నీటిలో వేసుకోవాలి. అప్పుడు వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. మా అమ్మ నేర్పిన వంకాయ కర్రీలో మాత్రం ఆయిల్ వేడవగానే ఫస్ట్ వంకాయలు వేసుకోవాలి. ఎప్పుడు వంట చేసినా కూడా నాకు నచ్చిన ఒక టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఏంటంటే వెజిటేబుల్స్ ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అవ్వగానే కాస్త ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేశాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి. తర్వాత పసుపు, కొంచెం అల్లం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే త్వరగా అయిపోయే కర్రీ అని చెప్పాను కదా, సో ఇప్పటికీ బ్రింజాల్ హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది. సో కలిపేటప్పుడు చిటికిపోకుండా చాలా జాగ్రత్త. పెళ్ళైన కొత్తలో వంట విషయంలో చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాను. అఫ్ కోర్స్ పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళతో ఉండడం వల్ల చాలా సేఫ్ అయ్యాను అనుకోండి. మన వంకాయ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసే టమాటోస్ని కూడా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలా మన కర్రీలో టమాటో మగ్గాక కాస్త కారం వేసి మళ్ళీ కలపాలి. నచ్చితే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి, లేదంటే నాకు ఎంతో ఇష్టమైన కొత్తిమీరతో ఫినిష్ చేయండి. మీలో ఎంతమందికి కొత్తిమీర అంటే ఇష్టం? థైరాయిడ్ వల్లనో ఏమో నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు అయితే కొత్తిమీర లేకపోతే కర్రీ కూడా చేయను. ఇంతే సింపుల్, లాగ్ లేకుండా వంకాయ టమాటో రెడీ. ఈసారి సింపుల్గా ఈజీగా వంకాయ టమాటో ఇలా ట్రై చేయండి. వంట చేసేటప్పుడు లాగ్ చేయొద్దు, వీడియో చూసేటప్పుడు బోర్ కొట్టొద్దు.